హాయ్ గైస్ అండ్ ఈరోజు వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2లో భాగంగా ఇండియా సొసైటీ నుంచి మనం ఈరోజు వీడియోలో టాప్ 100 బిట్స్ మనమైతే డిస్కస్ చేసుకుందాం. ప్రతిరోజు రెగ్యులర్గా మన ఛానల్లో ఈ యొక్క వీడియోస్ అనేవి మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని చిన్న లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఉత్తరాఖండ్ హైకోర్టును నైనిటాల్ నుంచి ఏ ప్రదేశాలకు మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, హల్ద్వానీ. ఇటీవల ప్రారంభించబడిన కమింగ్ హైడ్రో పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, అరుణాచల్ ప్రదేశ్. స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్ను రెట్టింపు చేయాలని నిర్ణయించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మహారాష్ట్ర. భారత సైన్యం సమీకృత అగ్ని శక్తి వ్యాయామం శత్రునాష్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజస్థాన్. ఏ సెగ్మెంట్ వ్యక్తుల కోసం కర్మయోగి ప్రారంభం కోర్సు సిద్ధం చేయబడింది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ప్రభుత్వ ఉద్యోగులు. ఈ గవర్నెన్స్పై 25వ జాతీయ సదస్సు యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, పౌరులు, పరిశ్రమలు మరియు ప్రభుత్వాన్ని దగ్గరికి తీసుకురావడం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆడిట్ పాత్రను సృష్టించిన మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, తమిళనాడు. అట్లాంటిక్ ఓషన్ ఫ్లోర్ యొక్క మొదటి సైంటిఫిక్ మ్యాప్ను గూగుల్ వారి హోమ్ పేజీలో ఇంటరాక్టివ్ డూడుల్తో జరుపుకున్నందున కింది వారిలో ఎవరు రూపొందించారు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, మేరీ థార్ప్. హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్లో సహకారం కోసం భారతదేశం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, యూరోపియన్ యూనియన్. నవంబర్ 2022లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ PSLV 54 మిషన్ ద్వారా కింది వాటిలో ఏ భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, EOS 6. ఏ తాబేళ్ల జాతుల మెరుగైన రక్షణ కోసం వన్యప్రాణుల సదస్సు భారతదేశ ప్రతిపాదనను ఆమోదించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, లీత్ యొక్క సాఫ్ట్ షెల్ తాబేలు. ఆపరేషన్ టర్ట్ షీల్డ్ను ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియా. ప్రపంచంలో ఉక్కు ఉత్పత్తిలో రెండవ అతిపెద్ద దేశం ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియా. కింది వాటిలో ఏది తమ సంబంధిత అధికార పరిధిలోని నియంత్రిత సంస్థల నియంత్రణ మరియు పర్యవేక్షణ రంగంలో సహకారం కోసం RBIతో MOU సంతకం చేసింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ. డిసెంబర్ 1, 2022 నుంచి అన్ని GST లాభాపేక్ష వ్యతిరేక ఫిర్యాదులు ఎవరి ద్వారా పరిష్కరింపబడతాయి?
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 2021-2022ని ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏ దేశం మైక్రోసాఫ్ట్ యొక్క లింక్డ్ఇన్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్గా మారింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సోలార్ స్కీమ్ యూనియన్ సోలార్ కింద ఏ కంపెనీతో జతకట్టింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్. ఏ ఈ-కామర్స్ జాయింట్ దాని డెలివరీ డ్రోన్ MK-30 డ్రోన్ డిజైన్ను ఆవిష్కరించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అమెజాన్. భారతదేశపు మొట్టమొదటి స్టిక్కర్ ఆధారిత డెబిట్ కార్డును ఏ బ్యాంక్ ప్రారంభించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. IDFC ఫస్ట్ బ్యాంక్. సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోస్తో కలిసి స్థాపించిన సంస్థ ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండియన్ అసోసియేషన్. సురేంద్రనాథ్ బెనర్జీ నేషనల్ లిబరల్ పార్టీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1918. గీతా రహస్య, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే పుస్తకాలు రచించింది ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. బాలగంగాధర్ తిలక్. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. బాలగంగాధర్ తిలక్. ఇంగ్లీష్ సాహిత్యంలో అతిపెద్ద ఇతిహాసం ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సావిత్రి. పాండిచ్చేరిలో ఆరావళి ఆశ్రమాన్ని స్థాపించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అరబిందో ఘోష్. లాలా లజపతి రాయ్కి గల బిరుదు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. పంజాబ్ కేసరి. బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ 1851లో కలకత్తాలో స్థాపించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. దేవేంద్రనాథ్ ఠాగూర్. నేషనల్ ఇండియన్ అసోసియేషన్ 1867లో లండన్లో ఏర్పాటు చేసింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మేరీ కార్పెంటర్. ఎస్ఎన్ బెనర్జీ ఆనంద మోహన్ బోస్ కలకత్తాలో 1876లో ఏర్పాటు చేసిన సంస్థ? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండియా అసోసియేషన్.
1773 చట్టం ప్రకారం బెంగాల్ యొక్క మొదటి గవర్నర్ జనరల్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, వారెన్ హోస్టింగ్. 1883 చట్టం ప్రకారం భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, విలియం బెంటిక్. 1858 చట్టం ప్రకారం భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయి ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, లార్డ్ కానింగ్. భారతదేశ చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మౌంట్ బాటన్. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, మౌంట్ బాటన్. భారతదేశంలో చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజా గోపాలాచారి. భారతదేశంలో మొదటి చివరి భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజగోపాలాచారి. బెంగాల్లో చీకటి గది ఉదంతం జరిగినప్పుడు ఫోర్ట్ విలియం యొక్క గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, డ్రేక్. ప్లాసీ యుద్ధం 1757లో జరిగినప్పుడు బెంగాల్ యొక్క గవర్నర్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, డ్రేక్. రాబర్ట్ క్లైవ్ బెంగాల్కు గవర్నర్గా మొదట పనిచేసిన కాలం? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1758 నుంచి 1760. బిచ్చగాళ్లపై, వేశ్యలపై, వివాహాలపై పన్నులను ఎవరి పరిపాలనా కాలంలో విధించబడెను? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, విజయనగర కాలం. తెలుగు కవి నాచన సోముని ఆదరించిన రాజు ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మొదటి బుక్కరాయలు. గోల్కొండ కోట ద్వారాలు తెరిచి ఔరంగజేబు క్రీస్తు శకం 1687 చేసిన దండయాత్రకు తోడ్పడిన రాజద్రోహి ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, అబ్దుల్లా పానీ. వందవాసి యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1760. ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం సిద్ధాంతాలను ప్రచారం చేసిందెవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, దేశిరాజు పెదబాపయ్య. నిమ్న జాతుల చరిత్ర గ్రంథ రచయిత? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, జ్వాలా రంగస్వామి. మహాప్రస్థానం, మరో ప్రపంచం, గర్జించే రష్యా రచనలు ఎవరు రాశారు?
ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, శ్రీశ్రీ. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బొంబాయి నగరమునందు స్థాపించుట జరిగెను. దీని ప్రభావము ఆంధ్రులపై ఎట్లు ప్రసరితమాయెను? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, పైన పేర్కొన్నవన్నీ. ఏ జమీందారులో గాంధీజీ పర్యటించి అహింస మార్గంలో భూమి హక్కులు సాధించాలని పిలుపునిచ్చారు? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, వెంకటగిరి. ఏ సంవత్సరంలో బంకించంద్ర చటర్జీ వందే మాతరంతో సహా 20 దేశభక్తి కవితల సంకలనం దేశ గీతాల పేరిట ప్రచురితమైనది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 1908. మహాప్రస్థానం గ్రంథ రచయిత? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ఆదిభట్ల కైలాసం. భారతదేశ 2వ జాతీయ మోడల్ వేద పాఠశాల ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, పూరి. ఉత్తర భారతదేశంలో మొదటి డేటా సెంటర్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, ఉత్తరప్రదేశ్. 135 ఏళ్ల నాటి వేలాడే వంతెన కూలి 140 మందికి పైగా మరణించిన మచ్చు నదిపై మొర్బీ వంతెన ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, గుజరాత్. భారతదేశంలో మొదటి ఆక్వా పార్క్ ఏ రాష్ట్రంలో స్థాపించబడుతుంది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, అరుణాచల్ ప్రదేశ్. ఏ రాష్ట్రం చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ను ప్రకటించింది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, ఒడిషా. WHO యొక్క గ్లోబల్ టీబీ నివేదిక 2022 ప్రకారం 2021లో భారతదేశంలో ఎన్ని టీబీ కేసులు నమోదయ్యాయి? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, 21.4 lakhs. కింది ఏ నగరాల్లో జాతీయ గిరిజన నృత్యోత్సవం జరుగుతోంది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, రాయ్పూర్. పసిఫిక్లోని ప్రపంచ హిందీ సదస్సుకు ఆతిథ్యమిచ్చిన మొదటి దేశం ఏది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, ఫిజీ. పోర్ట్రెయిట్ ఆఫ్ ఇమిగ్రేషన్ టు కెనడా నివేదిక ప్రకారం ఇటీవలే ఇమిగ్రేషన్ను పుట్టిన దేశం ఏది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, ఇండియా. భారతదేశం ఏ ప్రాంతీయ కూటమితో సంబంధాల 30వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, ASEAN. 17వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సుకు ముఖ్య అతిథిగా ఏ దేశ అధ్యక్షుడు హాజరు కానున్నారు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, గయానా. ఆసియాన్ ఇండియా స్మారక సదస్సును ఏ దేశం నిర్వహిస్తోంది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, కంబోడియా. భారతదేశం ఏ దేశంతో కలిసి వీక్ ఆఫ్ ది యంగ్ రీసెర్చర్ 2022 కార్యక్రమాన్ని నిర్వహించింది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, UK.
70వ అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భారత నౌకలు ఎక్కడ పాల్గొన్నాయి? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, జపాన్. 2023లో భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీ యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు. పోషకాహార ఆధారిత సబ్సిడీ పథకంతో ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ అనుబంధించబడింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ. 2022 నవంబర్ 1 నుంచి 3 వరకు సివిల్ ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ కాన్ఫరెన్స్ను ఏ రాష్ట్రం నిర్వహించింది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, గోవా. భారతదేశంలో ప్రతి సంవత్సరం విజిలెన్స్ అవేర్నెస్ వీక్ని ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. విద్యా మంత్రిత్వ శాఖ పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ ప్రకారం 2021లో ఎన్ని రాష్ట్రాలు లెవెల్ 2 గ్రేడింగ్ను సాధించాయి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 7. ఎన్ని రాష్ట్రాలు నవంబర్ 1ని రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటాయి? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 7 రాష్ట్రాలు.